క్షణక్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తంబళ్లపల్లి టీడీపీలో ఎవరే అతగాడో పెద్దిరెడ్డి రహస్య మిత్రుల వేట ముమ్మరం చేసిన తెలుగుదేశం అధినేత నల్లారి ముప్పవరపు మాట నెగ్గేనా? జయచంద్రారెడ్డి మార్పు అనివార్యమా? 10 మంది అభ్యర్థులలో మళ్లీ లాటరీ వేట. కూతకూతలాడుతోన్న తంబళ్లపల్లె తెలుగు తమ్ముళ్ళు ఆలస్యం అమృతం విషం ఓటమి తథ్యమా? ఏపీలో విజనరీ లీడర్ ఆయనే, అభివృద్ధికి కేర్ ఆఫ్ నేత ఆయనే, యువత భవిత దార్శనికుడు ఆయనే, తెలుగు జాతి మార్గదర్శి ఆయనే. ఘనంగా చంద్రబాబు 74వ జన్మదినం 100 ఏళ్లు చల్లగుండాలని షాజహాన్ ఆకాంక్ష. చేయి కలిశాయి. మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీకి మహర్దశ. కాంగ్రెస్ అభిమానుల గుండెలు సంతోషంతో ఉప్పొంగాయి. కాంగ్రెస్ తనకు కన్న తల్లి లాంటిదన్న రెడ్డి సాహెబ్ అభ్యర్థి మల్లెలతో కలిసి ప్రచారానికి సిద్ధం. క్యాడర్తో 2 గంటలు సుదీర్ఘ చర్చలు, గెలుపు కోసం కృషి చేస్తామని సంయుక్త ప్రకటన. ఇక డీటెయిల్స్. తంబళ్లపల్లె టీడీపీలో ఎవరే అతగాడు? తంబళ్లపల్లె టీడీపీలో మంత్రి పెద్దిరెడ్డి రహస్య మిత్రుల వేటను ముమ్మరం చేసిన మంత్రి చిరకాల ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి మార్పు ఖాయమా? ఆయన స్థానంలో వస్తున్న మదనపల్లి మహిళా నేత ఎవరు? కొండా నరేంద్రుడి ఆశలు ఈ మారు అడియాసలేనా? కొరబలకోట సురేంద్రకు అంతసీనుందా అంటూ టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల పెదవి విరుపులు. పుంగనూరు వద్దు, బెంగళూరు రద్దు, తమ్మడపల్లె ముద్దు నినాదం వెనుకున్న రహస్య శక్తులు ఎవరు? చివరగా తమ్మడపల్లె టీడీపీ మరొకసారి ముండమోయనుందా? ఈ మారు అక్కడ విజయం వైసీపీదేనా? తమిళపల్లి టీడీపీ రాజకీయం అస్తవ్యస్తంగా మారింది. ఏ ముహూర్తాన దాసరిపల్లి జయచంద్రారెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం దక్కిందో కానీ అప్పటి నుంచి ఆయన కంటి మీద కునుకు లేకుండా పోయింది. సిట్టింగ్ పార్టీ ఇన్ఛార్జ్ జి శంకర్ అనేక ఆటుపోట్లను, సవాళ్లను ఎదుర్కొని అవమానాలు భరించి 5 ఏళ్ల నియోజకవర్గ పార్టీకి నాయకత్వం వహించారు. ఈయన్ను పీకేసీ తాము ఇన్ఛార్జ్ పదవి దక్కించుకోవాలని కొందరు, అసలు జి శంకర్ తమిళపల్లి టీడీపీకి పనికిరాడని, మాజీ లక్ష్మీదేవమ్మ కుటుంబమే పార్టీకి దిక్కని ఇంకొందరు, ఇలా తిలా పాపం తలా పిడిగడన్నట్టు నేతలందరూ కలిసి తమిళపల్లె టీడీపీ సమాధికి పునాదిరాళ్లు వేశారు. ఇదంతా ఒకెత్తైతే స్థానిక టీడీపీ నేతలు తమ ప్రతిపక్ష వైసీపీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని ఎంచక్కా వాణిజ్య వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారని తమిళపల్లి టీడీపీ తెలుగు తమ్ముళ్ళు తమలో తామే దుమ్మెత్తి పోసుకుని దుష్ప్రచారాలు చేసుకున్నారు. నిజానికి తంబళ్లపల్లె టీడీపీ నేతలు ప్రతి ఒక్కరూ మరొకరి దృష్టిలో మంత్రి పెద్దిరెడ్డి కోవట్టలు అంటే రహస్య మిత్రులుగా పేరు సాధించారు. కురబలకోటకు చెందిన ఒక బీసీ నేత తను ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటూ చొక్కా చేతులు మడిచి తిరిగితే ఆయన అనుచరగణం ఈ చొక్కా చేతి మడత నేతకు మంత్రి పెద్దిరెడ్డి అండాదండా ఉందని అంటున్నారు. మరొక అధినేత్రి కంకర ఫ్యాక్టరీ జయప్రదంగా నడవటం వెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారనే మరో ప్రచారము ఉంది. ఇక బీసీ నేత జి శంకర్ పరిస్థితి మరీ ఘోరం. అంగళ్ళు అల్లర్లకు సంబంధించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన, అలాగే పార్టీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలతో కలిపి దాదాపు 300 పసుపు నేతల మీద పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టారు. ఒక్క జి శంకర్ మీద తప్ప. ఇక్కడే వ్యవహారం చెడింది. జి శంకర్ మంత్రి పెద్దిరెడ్డి రహస్య మిత్రుడనేందుకు ఆయన మీద కేసులు లేవనే ప్రచారం ఊపందుకుంది. దీన్ని చూసిన జి శంకర్ కు నవ్వాలో ఏడ్వాలో తెలియని దుస్థితి. ఇక ఫైనల్ గా తంబళ్లపల్లి రాజకీయాల్లో దాసరిపల్లి జయచంద్ర రంగంలోకి దూకారు. దాసరిపల్లి తెర మీదకు వచ్చిన మరుక్షణం ఆయన మంత్రి పెద్దిరెడ్డితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో మిరుమిట్లు గొలిపాయి. అంతే, ఆయన కూడా మంత్రి పెద్దిరెడ్డి రహస్య మిత్రుడు, అదే కోవట్ అని ప్రచారం రాజుకుందే. దాసరిపల్లికి వ్యతిరేకంగా ఇంతటితో ఆగని ప్రచారం మరో అడుగు ముందుకు వేసింది. గతంలో తమిళపల్లె బీజేపీలో ప్రముఖ పాత్ర పోషించి ప్రస్తుతానికి ధార్మిక సేవా కార్యక్రమాలకు పరిమితమై మదనపల్లిలో ఉంటున్న మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహిత మిత్రుని దగ్గరకు దాసరిపల్లి వెళ్లారని, తన ఆస్తి పత్రాలు తనఖా పెట్టించి పెద్ద మొత్తంలో నగదు ఇప్పించాలని దాసరిపల్లి జయచంద్రారెడ్డి వేడుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇలా ప్రతిపక్ష టీడీపీ తంబళ్లపల్లి నేతలందరూ ఏదో ఒక రకంగా మంత్రి పెద్దిరెడ్డితో రహస్య మిత్రత్వంలో ఉన్నారనే ప్రచారం తంబళ్లపల్లి టీడీపీ కొంప ముంచుతోంది. తంబళ్లపల్లి టీడీపీకి ఎవరు విశ్వాస పత్రులో, ఎవరు విశ్వాసఘాతకులో తేల్చుకోలేక ప్రతిపక్ష వైసీపీ తీరుతో లోలోన రగిలిపోతూ స్థానిక టీడీపీ శ్రేణులు కుతకుత ఉడికిపోతూ ఉన్నారు. ఈ మధ్యలో ఎవరు లేపారో కానీ మరో వింత నినాదం వేదికలెక్కింది. టీడీపీ నేత జి శంకర్ ఎమ్మెల్యే ద్వారకానాథునికి టార్గెట్ చేస్తూ పుంగనూరు వద్దు, బెంగళూరు వద్దు, తంబళ్లపల్లె ముద్దు అంటూ కొందరు లేచారు. ఇదే నినాదంతో స్వతంత్ర అభ్యర్థి కొండా నరేంద్ర తన నిలువెత్తు ఫోటోలతో ప్రముఖ దినపత్రికల్లో వాణిజ్య ప్రకటనలు గుప్పించారు. కొండా నరేంద్ర రాజకీయ వ్యధకు దశాబ్దాల చరిత్ర. ఆయన 2009 ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పటి నుంచి రాజకీయ మడుగులో కాలు పెట్టడం, అంతలోనే పైకి లాక్కోవడం చేస్తూ జనాల నోట్లో నానుతూ ఉన్నారు. ఎన్నికల వేళ ఆయన గురించి చర్చ తళుక్కుమంటూ
ఆనక మటుమాయమైపోతోంది. ఆయన కూడా ఎన్నికల తర్వాత లీలామాత్రంగా కూడా జనాలకు దర్శన భాగ్యం ఇవ్వరనే చర్చ నియోజకవర్గం అంతా ఉంది. ఇదిలా ఉండగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాసరిపల్లి జయచంద్రారెడ్డిని మార్చి ఆయన స్థానంలో మరే అభ్యర్థిని రంగప్రవేశం చేయించనున్నారనే ప్రచారం చక్కర్లు కొడుతోంది. దాసరిపల్లి స్థానంలో మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ చౌదరి సతీమణి సరళారెడ్డి రానున్నారని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా, కొండా నరేంద్ర లేదా జి శంకర్ వైపు ఎన్డీఏ కూటమి రాజంపేట అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని మరో వినికిడి జోరందుకుంది. చివరిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తన అనుచరుడికి తంబళ్లపల్లి టికెట్ మళ్లీ ఇప్పించడానికి శతదా ప్రయత్నిస్తున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెంకయ్య ప్రయత్నాలకు మోకాలడ్డుతున్నారనే ప్రచారం కూడా ఉంది. చంద్రబాబు అరెస్టు మీద తమ మీద కేసులు, గ్రామాల్లో అవమానాలు వెరసి టీడీపీ పసుపు శ్రేణులు ఎన్నికల యుద్ధానికి గెలుపుకు తహతహలాడుతూనే ఎన్నికల సమరానికి టీడీపీ నాయకత్వం ఎవరు వహిస్తారు అని జుట్లు పీక్కుంటూ ఉన్నారు. దాసరిపల్లి బదులు వచ్చే అతగాడు ఎవరే అంటూ టీడీపీ శ్రేణులు ఉత్కంఠ పడుతూ ఉన్నారు. వచ్చేదెవరో? సరళారెడ్డి వస్తారా? జి శంకర్ వస్తారా? కురబలకోట సురేంద్రడా? మలిగి మధుసూదనుడా? నరసింహుడా? ప్రవీణుడా? లక్ష్మీదేవమ్మే దిగుతుందా? పర్వీన్ తాజ్కు కిరీటం దక్కుతుందా? ఎవరొచ్చినా మంత్రి పెద్దిరెడ్డి రహస్యమిత్రుడు కాకపోతే చాలని తెలుగు తమ్మీల తలపోత తపన. ఇంతకు వైసీపీ ఎమ్మెల్యే మంత్రి పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనాథుడిని ఎదుర్కొనే టీడీపీ నేత ఎవరు? జవాబు లేని ఈ ప్రశ్నకు మంగళం పడేదెన్నడని టీడీపీ అభిమానుల ఉత్కంఠ. చెయ్యి కలిశాయి. మదనపల్లి కాంగ్రెస్ కు మహర్దశ మొదలైంది. వైసీపీ టీడీపీ పార్టీల గుండెల్లో హస్తం దడదడలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అభిమానుల గుండెల్లో సంతోషంతో ఉప్పొంగాయి. కాంగ్రెస్ తనకు కన్నా తల్లి లాంటిదని చెప్పిన కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ ఈ ఎన్నికలలో తమ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్తో మదనపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి శనివారం ఉదయం స్థానిక ఇందిరానగర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో కలిశారు. వీరిద్దరూ సుమారు 2 గంటల పాటు ఏకాంత చర్చలు జరిపారు. మల్లెల అభ్యర్థిత్వం ఖరారైన తరువాత జరిగిన ఈ రెండవ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీకి సీనియర్ నేతలు గుడ్ బై కొట్టేశాక రెడ్డి సాహెబ్ పార్టీ బాధ్యతలను తమ భుజ స్కంధాలపైన వేసుకున్నారు. ఊరు వాడా తిరిగారు. కాంగ్రెస్ మాజీలు తలుపు తట్టారు. కాంగ్రెస్ వాదులను కదిలించారు. గ్రామాన పార్టీ కమిటీలు వేశారు. ప్రజా సమస్యల మీద వివిధ రూపాల్లో ఉద్యమించారు. రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రచారం ఆందోళనలు ఆ పార్టీకి నియోజకవర్గంలో ఊపునిచ్చాయి. జిల్లాలో మదనపల్లె కాంగ్రెస్ ఆదర్శంగా నిలబడ్డం వెనుక రెడ్డి సాహెబ్ అకుంఠిత దీక్ష, శ్రమ ఉందని పార్టీ అధిష్టానం కొనియాడిన సందర్భాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో మదనపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి సాహెబ్ బరిలో ఉంటారని ఆయన అభిమానులు ఆశించారు. పార్టీ పెద్దలు ఇదే విషయాన్ని పలుమార్లు అనధికారికంగా ప్రకటనలు చేశారు. అయితే వైసీపీలో గత 5 సంవత్సరాలు చురుగ్గా వ్యవహరించిన మల్లెల పవన్ కుమార్ రెడ్డికి మదనపల్లె కాంగ్రెస్ టికెట్ దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో రెడ్డి సాహెబ్ వైఖరి పట్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తనకు కన్న తల్లి లాంటిదని చెబుతూ పార్టీ నిర్ణయం తనకు శిరోధార్యమని చెప్పిన రెడ్డి సాహెబ్ మల్లెల విజయానికి తాము సమరశీల పోరాటం చేస్తామని, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి విజయ దుందుబి మోగిస్తారని కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్ తేల్చి చెప్పారు. గెలుపుతో మనం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనందరి కోరిక. ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పనిచేయడానికి మిగతా పార్టీల కంటే కొద్దిగా మనం వెనకబడినాం అనిపిస్తుంది. రేపటి నుంచి అలుపెరగకుండా ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా మనం అందరం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. మన పవన్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా రోజుల నుంచి కాన్స్టిట్యూన్సీ మొత్తం గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్నారు. అది మనకు తెలిసిన విషయమే. మనమందరూ ఇంకా ఎక్కువగా కష్టపడితే కాంగ్రెస్ పార్టీ గెలిచే ఆస్కారం పూర్తిగా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కొట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ నమ్మే పరిస్థితుల్లో ఈ రోజు మదనపల్లి నియోజకవర్గ ప్రజలు లేరు. మనము ఈ సందర్భాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని
ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, గ్యారెంటీలు, మన నిబద్ధత, కాంగ్రెస్ పార్టీ అవసరం ప్రతి ఒక్కటి కూలంకషంగా వివరిస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచే పరిస్థితి అయితే మదనపల్లిలో ఉంది. దానికి మనందరము నడుం బిగించి ప్రతి ఒక్కరూ చేయి కలిపి కష్టపడి పనిచేద్దాం. అదేవిధంగా బూత్ లెవెల్ కమిటీలు కానీ, మన వార్డు మెంబర్లు కానీ ఇంతకు ముందే మనం కొన్ని పేర్లు రాసుకున్నాం. ఇంకా కొన్ని ఒక 10% వరకు తక్కువ ఉన్నాయి. వారందరితోనూ నెక్స్ట్ ఇంకో సమావేశం పెడతాం. అందరూ కలిసి బూత్ లెవెల్ నుంచి ఎక్కడే కానీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం నిర్ణయం తీసుకుని ఒక్క ఓటు కూడా పొరపాటు జరుపుకున్న ఓటర్కు ఓటర్ లిస్ట్ దాంట్లో దాస్తారం చేయకుండా ప్రతి సందర్భంలోనే మన కార్యకర్తలు కానీ, బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు లోబడి పనిచేద్దాం. ఆ విధంగా మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పడాల్సిన పని లేదు. ఎందుకంటే అన్ని అరేంజ్ చేసినాం. ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. గెలవబోతున్నాం. గ్రామాలంతా కూడా వన్ సైడ్ అయిపోయినాయి. రామచంద్ర మండలం కానీ, నిమ్మనపల్లి మండలం కానీ, ఈ పక్క రూరల్ ప్రాంతాల్లో అంతా కూడా మదనపల్లి రూరల్, రామసముద్రం మండలం, నిమ్మనపల్లిలో సుమారు 1,45,000 ఓట్లు ఉంటే వాటిలో ఖచ్చితంగా మనకి 60,000 నుంచి 63,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధాన పార్టీలు ఎవరు ఒప్పుకోకపోయినా మనకు వాళ్ళతో సంబంధం లేదు. కంటిన్యూస్ గా సర్వేలు జరుగుతున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వీళ్ళు చేస్తున్న దుష్ట కార్యక్రమాలంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా మదనపల్లిని సేవ్ చేసుకోవాలా, మదనపల్లిని కాపాడుకోవాలని దృఢ సంకల్పంతో ప్రతి ఓటర్ కూడా ఉన్నాడు. మీరు ధైర్యంగా ముందుకు రావచ్చు. ఎవరికి కూడా అనుమానాలు అవసరం లేదు. ప్రధాన పార్టీలకు దీటుగా అన్ని రకాలుగా కూడా మనం పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు నాకు చేయాల్సిందంతా అన్నతో రోజు టచ్లోనే ఉన్నాం. రెడ్డి సాహెబ్ అన్న చోట్లో అన్న కూడా మాట్లాడుతున్నాం. ఎస్కే సాహెబ్ అన్న కూడా అందరికీ మాట్లాడుతున్నాం. టౌన్ మీరు నాకు కవర్ చేసిస్తే రూరల్ అంతా కూడా నేను చూసుకుంటాను. అదే అన్నకి చెప్పినాను. మన ముస్లిం ఓట్స్ 36,000 ఉన్నాయి ఓటర్స్. వాటిలో పోల్ అయ్యేది 30,000 నుంచి 32,000 ఓట్లు పోల్ అవుతాయి. వాటిలో కనీసం 50% అన్నా కూడా మన కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే మనకుంది. మీరు అందరూ కూడా కృషి చేస్తే తప్పకుండా ముస్లిం సోదరులందరూ కూడా మన వైపు ఉంటారని చెప్పి నేను ఈ మధ్య గమనిస్తున్న. మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు ఎక్కువ మదనపల్లి టౌన్కి వస్తే ఆనందపడుతూ ఉండే వ్యక్తులు ఎవరంటే ముస్లిం సోదరులే. దాంట్లో మాత్రం మేము అన్ని రకాలుగా కూడా ముస్లిం సోదరులకి అండగుంటాం. మనం అందరూ కూడా కలిసిమెలిసి పోతామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో విజనరీ లీడర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఆయనే. రాష్ట్ర అభివృద్ధి కాంక్షతో పరితపించేది ఆయనే. యువత భవితను కాంక్షించే మార్గదర్శి ఆయనే. అలాంటి గొప్ప నేత చంద్రబాబు 100 ఏళ్లు చల్లగా ఉండాలని మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా ఆకాంక్షించారు. చంద్రబాబు 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలను మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా మాట్లాడుతూ
రాష్ట్ర ప్రగతికి దిక్సూచి అమరావతి సృష్టికర్త అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడని కొనియాడారు. ఆయన 74వ జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో అణగారిపోయిన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించుకోవాలంటే తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామూర్తి నాయుడు, గుర్రప్ప నాయుడు, ఫణికర్, మాజీ కౌన్సిలర్లు బాబు నాయుడు, కౌన్సిలర్ రామకృష్ణాచారి, మైనార్టీ నేత ఎస్సీ మస్తాన్, పఠాన్, ఖాదర్ ఖాన్, ఎస్ఎం రఫీ, మహబూబ్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు నీలకంఠ, మోడం సిద్దప్ప, బండి నాగరాజు, కమలామరి కృష్ణ, చలపతి నాయుడు, రాధా, పులి మహాలక్ష్మి, లక్ష్మీదేవి, చంద్రశేఖర్, జయచంద్ర, బాలమాలి శేఖర్, మల్లికార్జున్ నాయుడు, జేసీబీ వేణు, మధుసూదన్ రెడ్డి, సమరా ప్రభాకర్, మున్నా నాయక్, రెడ్డి రాయల్, నాగమణి, హసీనా, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. అధికార పార్టీకే పోలీసులు కొమ్ము కాస్తున్నారు. పోలీసులపై రాళ్లు విసిరింది వైసీపీ వారే అనే అనుమానం ఉంది. ఘర్షణ జరిగిన చోట వైసీపీ వాహనం ఉండడం అనుమానాలకు తావిస్తోందని తమ్మళ్లపల్లి టీడీపీ అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తమ్మళ్లపల్లిలో తన నామినేషన్ సందర్భంగా పోలీసుల మాటున వైకాపా వాళ్లే కవ్వింపు చర్యలకు దిగారని జయచంద్రారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ కార్యకర్తలపై కేసులు బనాయించడం దారుణమన్నారు. ఇది కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. నిజానిజాలను ఉన్నతాధికారులు తేల్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ వాళ్లు శాంతియుతంగా నామినేషన్ వేయడానికి వస్తే వైసీపీ వాళ్లే రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డికి తమ్మళ్లపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. శనివారం జయచంద్రారెడ్డితో పాటు మదనపల్లి డీఎస్పీని కలిసిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి నేతల సమస్యలు వివరించారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కాంక్షించే పార్టీ. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంతా ఎత్తులో నిలిపిన మహానేత నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజల కీర్తిని, ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు. అలాంటి నేత నేడు 74వ జన్మదినం జరుపుకోవడం తెలుగు జాతికి పండగే అని ఆర్జే వెంకటేష్ కొనియాడారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి రోడ్డు సర్కిల్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జన్మదిన వేడుకలను రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ చంద్రబాబు విజనరీ కలిగిన నాయకుడని, 20 సంవత్సరాల ముందే ఏం జరుగుతుందో ఊహించి దానికి అనుగుణంగానే నేడే ప్రణాళికలు రచించే నాయకుడని శ్లాఘించారు. ప్రపంచంలో రాజకీయ నాయకులలో ఇటువంటి వారు అరుదుగా ఉంటారని కీర్తించారు. వాటర్ షెడ్ల ద్వారా భూగర్భ జలాల పెంపు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించి ప్రపంచ ఖ్యాతి సాధించి పెట్టారన్నారు. ఇజ్రాయెల్ తరహా డ్రిప్ ఇరిగేషన్ ను ప్రోత్సహించిన మేధావి అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ, అన్వర్ బాషా, తెలుగు యువత గండికోట గణేష్, రాటకొండ రాజేష్, గగన్, బద్దెల రాజన్న, కత్తి లక్ష్మణ, ఉమేష్, రామచంద్రనాయుడు, పూలమురళి, అరుణ్, చింటూ, ప్రణవ్, చలపతి, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ రాబోయే రోజుల్లో తిరిగి ముఖ్యమంత్రి కావడం తథ్యం కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా ఆయనను బలపరిచి, లేదు ఆయన నిలబెట్టినటువంటి వ్యక్తులను బలపరిచి, ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ గారిని గెలిపించడం ద్వారా మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాం చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు. ముఖ్యమంత్రిని చేసే వరకు ఈ రాష్ట్ర ప్రజలు విశ్రమించరు. ఎందుకంటే దిశ నిర్దేశకుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు టాప్ 10 లీడర్స్ లో లెజెండరీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక విజనరీ, చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్, చంద్రబాబు నాయుడు అంటే ఒక శక్తి. అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు 74వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అందరూ ఈ రోజు పండుగగా జరుపుకుంటున్నాము. రాబో మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని అక్షరాల నిజం చేస్తున్న సంస్థ. వికలాంగులు, వృద్ధుల సేవలో అనితర సాధ్యమైన సేవలు అందిస్తున్న వెలుగు సంస్థ సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భాగ్యలక్ష్మిలు కారణ జన్ములు. ఇలాంటి సేవకులకు వెలకట్టలేమని ఫార్మా కంపెనీ ప్రతినిధులు కొనియాడారు. వృద్ధులకు దిండ్లు, బెడ్షీట్ల వితరణ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుల కోవెలగా కీర్తిగాంచిన వెలుగు దివ్యాంగుల పాఠశాల వృద్ధాశ్రమానికి శనివారం ది మ్యాన్ కైండ్ ఫార్మా యొక్క రీజనల్ మేనేజర్ కె రమేష్ బాబు, డిస్ట్రిక్ట్ మేనేజర్ షేక్ గౌస్ హజం, మెడికల్ రిప్రజెంటేటివ్ కె మహమ్మద్, మదనపల్లిలోని మోడర్న్ ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షేక్ రెడ్డి భాష విచ్చేయగా వెలుగు సిబ్బంది, వృద్ధులు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. మొదటగా వీరు వెలుగు వృద్ధాశ్రమంలోని వృద్ధులను ప్రేమగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ది మ్యాన్ కైండ్ ఫార్మా వారు దిండ్లు, బెడ్షీట్లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అందజేశారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ షేక్ రెడ్డి బాషా మాట్లాడుతూ ఇంతమంది వృద్ధులకు నిరంతరం నిస్వార్థ సేవలను అందిస్తున్న వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి మరియు కన్వీనర్ భాగ్యలక్ష్మిని ఎంతలా అభినందించినా తక్కువే అన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులలోనైనా తన వంతు బాధ్యతని నిర్వర్తిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనా కుమారి, సోషల్ వర్కర్ ఎం గీత, సిబ్బంది మరియు వృద్ధులు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.